హలో హెల్దీ పీపుల్, నా పేరు నమ్రత. ఈరోజు 3:54 అయింది. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. మా బాబుకి హాలిడేస్ ఇచ్చారు, జస్ట్ మినీ సమ్మర్ బ్రేక్ ఆఫ్టర్ ఎగ్జామ్స్. సో ఇక్కడ 3:54 అంటే ఎగ్జాక్ట్గా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేసరికి 4-5 అయినట్లుంది ఎర్లీ మార్నింగ్. అలా ఇద్దరమే ట్రావెల్ చేసాము. ఇద్దరం ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది. నేనేం చేస్తానంటే ఒక పెద్ద 7 అవర్స్ నావెల్ ఒకటి డౌన్లోడ్ చేసుకుంటాను యూట్యూబ్లో. ఎక్కువగా లక్ష్మి చెప్పే కథలు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతాను. ఆ డౌన్లోడ్ చేసుకొని ఇంకా స్టోరీ నావెల్ పెట్టుకుంటాను. మా బాబు ఒక 1 అవర్ నిద్రపోతాడు, ఒక 1 అవర్ లేస్తాడు, వాడి ట్యాబ్లో వాడు ఆడుకుంటూ ఉంటాడు. అలా జర్నీ స్టార్ట్ చేస్తాము. ఇయర్లీ ఒక 2-3 టైమ్స్ వెళ్తామేమో. మా బాబుని తీసుకొని వెళ్ళింది అయితే మరలా లాస్ట్ ఇయర్ ఉగాదికి అయితే మరలా ఈ ఇయర్ ఉగాదికి వెళ్తున్నాం. ఉగాది మా ఊరు తిరునాల, అంటే మా ఊరు యాక్చువల్లీ ఆంధ్రాలో. ఇంతకుముందు గుంటూరు డిస్టిక్, ఇప్పుడు పల్నాడు డిస్టిక్ వస్తుంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6.5 అవర్స్ 7 అవర్స్ పడుతుంది. అక్కడక్కడ ఇట్లా బ్రేక్స్ ఇచ్చుకుంటూ బ్రేక్ఫాస్ట్ అని కాఫీ అని ఆగుతూ వెళ్తాము. జర్నీ మొత్తం తింటూనే ఉంటాము, ఇలా ఆగుతూ. ఒకసారి మా వాడు వాష్రూమ్ అంటాడు, ఒకసారి ఆకలి అంటాడు, ఒకసారి ఏవో ఒకదానికి ఆపుతానే ఉంటాడు. ఇక్కడ మేము రామేశ్వరం కెఫే కాఫీ దగ్గర ఆగాము. ఇది జస్ట్ రోడ్ దగ్గర పక్కకే ఉంది. మంచిగా ఒక మంచి కాఫీ తాగేసి మరలా స్టార్ట్ అయ్యాము. పొద్దున్నే నిజంగా ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. నేను 4 o'clockకి స్టార్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి 9:45 అయింది. అంటే ఈసారి ఓన్లీ ఒక కాఫీ బ్రేకే ఇచ్చాను, బ్రేక్ఫాస్ట్ ఎక్కడా తినలేదు. కాఫీ తాగడానికి ఒక ½ అవర్ బ్రేక్ తీసుకున్నాను అంతే. ఈ రూటు హైదరాబాద్ టు గుంటూరు వయా నల్గొండ. ఇప్పుడే జస్ట్ మేము తెలంగాణ బోర్డర్స్ దాటి ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కృష్ణా రివర్ బ్యారేజ్ ఉంటుంది, అంటే జస్ట్ బ్రిడ్జ్ లాగా. బ్రిడ్జ్ యువతలేమో తెలంగాణ, అవతల ఆంధ్ర ఉంటుంది. ఇంక ఇది క్రాస్ అయిన దగ్గర నుంచి ఒక 2.5 అవర్స్ జర్నీ ఉంటుందేమో ఇంటికి వెళ్ళడానికి. ఇది ఒక 4 days ట్రిప్ మాత్రమే, సమ్మర్ హాలిడేస్కి. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళది నానమ్మ వాళ్ళది అదే ఊరు అవ్వడం వలన సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అంటే ఇంకా అదే ఊరు కదా. మేము పెద్ద ఎక్కువ ఏ ప్లేస్కి వెళ్ళడానికి ఉండేది కాదు. పక్కనే ఒక 6 kilometers దూరంలో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది అంతే. వెళ్తే వాళ్ళ ఇంటికి ఒక 2 days వెళ్ళి వచ్చేవాళ్ళం. సో సమ్మర్ హాలిడేస్ అని అన్నది ఇలానే గడిచేయి. నేను అప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, అరే నాకు ఎవరు దూరంగా ఉంటే బాగుండేది, ఇలా సమ్మర్ హాలిడేస్కి వెళ్ళొచ్చేదాన్ని అని. అందుకని మా వాడు అలా ఫీల్ అవ్వకూడదు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే వాడు ఆ సమ్మర్ హాలిడేస్ అని అన్నది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తుండాలి అని ప్రతి సమ్మర్ బ్రేక్లోనూ ఇలా ఒక 4-5 days అలా తీసుకెళ్తాను. ఎందుకంటే అక్కడ విపరీతంగా ఎండలు ఉంటాయి, అందుకని వాడిని తీసుకెళ్ళను. ఎందుకంటే విపరీతంగా తిరుగుతాడు ఆ పొలాలమ్మటి. అలా జర్నీ స్టార్ట్ చేసుకుంటూ మా ఊరు వెళ్తుంటే అటు ఇటు ఈ చింత తోపులు అంటారు, చింత చెట్లు విపరీతంగా ఉంటాయి. ఇవి ఎప్పటివో ఒక 100 years బ్యాక్, అన్ని ఇయర్స్ బ్యాక్వే ఉండుంటాయి. ఇప్పుడు రీసెంట్గా వేసే చెట్లు అయితే చింత చెట్లు ఎవరు వేయటం లేదు. ఇవి కూడా ఏంటంటే గవర్నమెంట్ పాటలాగా ఉంటుంది. ఈ చింతకాయలు కూడా గవర్నమెంట్ వాళ్ళు అమ్ముకుంటారు. ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ పండిపోయిన చింతకాయలన్నీ తీసుకొచ్చి ఒలిచేవాళ్ళు చింతపండు కోసం. సమ్మర్ హాలిడేస్ అంటేనే మామిడికాయలు, మామిడికాయ పచ్చడి, తాటి ముంజలు, ఈతకాయలు. ఇవి ఈతకాయలు పెద్ద పెద్ద గెలలు తెంచుకొని వచ్చి ఊర్లో వాము ఉంటుంది కదా, ఆ వామిలో పెట్టి పండించేవాళ్ళు. అంత మంచి మెమరీస్ ఉండేవి. ఇంకా తాటి ముంజలు అయితే చెప్పవసరం లేదు. అసలు ఆ తాటికాయలు కొట్టేవాళ్ళని పిలిచి అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు. ఇంకా కడుపు నిండి మనకి కడుపు నొప్పి వచ్చే వరకు తాటి ముంజలు తిన్న తర్వాత మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నం తినిపించేవాళ్ళు. మామిడికాయ ముక్కలు పెట్టి. ఇక్కడ ఇంటికి వచ్చేసాము. మా వాడు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఈతలు కొట్టాలి, తాటి ముంజలు తినాలి, చెట్లు ఎక్కాలి, పుట్లు ఎక్కాలి అని. ఇలా దిగాడో లేదో బ్యాగ్ అక్కడ వేసి వెనక గేదెలు ఎద్దులు ఉంటాయి, అక్కడికి పరిగెత్తాడు ఆ దూడల్ని చూడడానికి, ఆ గేదెల్ని చూడడానికి. ఇంకా మేము మరలా బ్యాక్ టు హైదరాబాద్ వచ్చే వరకు అసలు వాడు ఏం తిన్నాడో ఏం తిరిగాడో నాకైతే తెలియదు. ఫుల్ తిరుగుతూనే ఉన్నాడు. ఫుల్ ఎంజాయ్ చేశాడు బాగా. వీడు వచ్చేసరికి బాగా తాటి ముంజలు అన్నీ కూడా పెట్టారు. అమ్మ గన్సగడ్డలు ఉడకబెట్టింది. నేను వచ్చేసరికి తినేసి అన్నం తిన్నా.